తులసి గదిలో కూర్చొని ఏదో డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. సిద్ధు గదిలోకి రాగానే ఏంటి తులసి ఏం చేస్తుంది అని ఖుషీని అడుగుతూ ఉంటాడు. ఇక ఖుషి అమ్మకి రేపు స్కూల్లో ఏదో కాంపిటీషన్ ఉందంట, అందుకనే డ్రాయింగ్ చేస్తుంది అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక తులసి అలా చేస్తూ ఉంటే ఇంతలో కనిష్క ఆ మాటలన్నీ కూడా వింటుంది. ఎలాగైనా సరే తులసి ఆ డ్రాయింగ్ వేయకూడదు అని పవర్ ఆఫ్ చేసేస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి కరెంటు పోయేసరికి తులసి, సిద్ధు అందరూ కూడా ఇదేంటి ఈ టైంలో పవర్ పోయింది అని అనుకుంటూ ఉంటారు. సిద్ధు వెళ్ళి మెయిన్ చెక్ చేస్తూ ఉంటాడు. అయినా కానీ పవర్ రాకపోవడంతో ఇదేంటి ఇప్పుడు ఎలాగా అని సిద్ధు అనుకుంటూ ఉంటే తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని చీకట్లో ఎలా కంప్లీట్ చేయాలి అని తులసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సిద్ధు ఎలాగైనా సరే తులసికి సహాయం చేయాలి అని వీధిలోకి వెళ్ళి స్ట్రీట్ లైట్ తన గదిలోకి వచ్చేలాగా సెట్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ లైట్ తులసి దగ్గరికి వచ్చేసరికి తులసి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రాత్రంతా కూర్చొని ఆ డ్రాయింగ్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది. తన డ్రాయింగ్ పూర్తయ్యేసరికి తులసి సంతోషపడిపోతూ ఉంటే తులసిని చూసి సిద్ధు కూడా సంతోషిస్తూ ఉంటాడు. ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.